ఫ్రెండ్స్, ఏంటి ఇవన్నీ చూసి ఒకదానికొకటి సంబంధం లేదనుకుంటున్నారా? ఇవన్నీ ఏంటి అనుకుంటున్నారా? అదేనండి, ఈ రత్న తీసుకొచ్చిన నవరత్నాల టిప్స్ ఇవన్నీ కూడాను. ఇవన్నీ వర్కింగ్ లేడీస్కి, స్టూడెంట్స్కి, బ్యాచిలర్స్కి చాలా ఉపయోగపడతాయి. వాళ్ళకే కాకుండా హౌస్ వైఫ్స్ కూడా పనికొస్తాయి. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళని కాలేజీలకి, స్కూళ్ళకి, ఆఫీసులకి పంపించాలి కదా. ఈ టిప్స్ ఫాలో అయితే వాళ్ళ పని కొంచెం ఈజీ అయిపోతుంది. అవేంటో మరి ఒక్కొక్కటి చూద్దామా? ఇవన్నీ చూడటమే కాదండి, చేసి ఫాలో అయ్యి మీకు ఏది ఎక్కువగా నచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. నెంబర్ 1, మనకి ఉదయాన్నే కాఫీతో మొదలవుతుంది మన పని. అందుకోసం డికాషన్ తీసి పెట్టుకోవాలి కదా. ఒక్కొక్కసారి అప్పటికప్పుడు దిగదు, అందుకని ముందు రోజు రాత్రి తీసుకుంటే మనకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. కాఫీ ఫిల్టర్లో కాఫీ పొడి వేసుకుని మనకి కావలసినంత ఈ జాలీ ఉంటుంది కదా, జాలీ పెట్టి గట్టిగా నొక్కాలి. నొక్కిన తర్వాత వేడి నీళ్ళు బాగా మరుగుతున్న నీళ్ళు పోయాలి. పోసేస్తే మనకి 1 గంటలో దిగిపోతుంది. ఇలా పోసి పెట్టేస్తే మూత కొన్ని క్వాంటిటీని బట్టి అరగంట గంటలో డికాషన్ దిగిపోతుంది. ఇలా మధ్యలో జాలీ పెట్టి మనం డికాషన్ తీసుకున్నప్పుడు కొంచెం లేట్ అవుతుంది కాఫీ డికాషన్ దిగడానికి. మనం ఉదయం హడావుడిలో ఉన్నప్పుడు ఇంకా లేట్ అనిపిస్తుంది. అందుకని ముందు రోజు రాత్రి తీసేసుకుని పెట్టుకుంటే మనకి పని ఈజీ అవుతుంది. ఇంకొకటి ఫ్రెష్గా కావాలి, అప్పటికప్పుడు తొందరగా దిగాలి అంటే ఇంకొక పద్ధతి చూపిస్తాను, అదేంటో చూద్దాము. డికాషన్ తీసుకోవడమో ఇంకొక పద్ధతి చెప్తాను అన్నాను కదా. అదేంటంటే, మనం ఇందాక ఏమో ఈ జాలీ పెట్టి డికాషన్ తీసుకున్నాము, ముందు రోజు రాత్రి తీసుకోవాలని చెప్పాను కదా. కొంతమందికి అలా నచ్చదు, ఫ్రెష్గా ఉండాలి అనుకుంటారు. అలాంటి వాళ్ళకి ఏంటంటే, ఇది జాలీతోటి గట్టిగా నొక్కి పక్కన వేడి నీళ్ళు పెట్టాను, ఆ జాలీ తీసేయాలి. జాలీ తీసేసి ఇప్పుడు నీళ్ళు పోసామనుకో, ఒక 10 నిమిషాల లోపే దిగిపోతుంది. ఇది ఫ్రెష్గా కావాలనుకునే వాళ్ళకి ఇది ఒక టిప్పు, ఇది ఒక పద్ధతి కూడాను. ఇలా అయితే గబగబా దిగిపోతుంది. ఆ జాలి పెట్టకుండా తీయాలి. టిప్ నెంబర్ 2, మనం ఉదయాన్నే పాలు కాచుకుంటాము. ఒక్కొక్కసారి పాలు పొంగిపోతూ ఉంటాయి. పాలు పొంగకుండా ఉండాలంటే ఏం చేయాలో చూద్దాము. మనం ఉదయాన్నే పాలు కాచుకుంటాం కదా, ఇలా స్టవ్ మీద పెట్టేసి పక్కన ఏదైనా పనులు చేసుకుంటున్నప్పుడు పొంగిపోతూ ఉంటాయి ఒక్కొక్కసారి. మళ్ళీ మనకు అదొక డబల్ పని అవుతుంది పొద్దునేను హడావుల్లో. అందుకని ఏం చేయాలంటే, ఒక గరిటెని ఇలా పెట్టి కలిపి ఇలా పక్కన పెట్టాము అంటే పాలు పొంగినా కూడా పై వరకు వచ్చి ఆగిపోతాయి. మనకి వేరే పనులు కూడా చేసుకోవచ్చు ఈ లోపల. చూసారు కదా, పాలు పొంగుతున్నాయి కానీ అక్కడే ఉండిపోయింది, కిందికి పడిపోవట్లేదు. ఈ గరిటె పట్టడం వలన అది ఉపయోగం. ఇది చాలా హెల్ప్ అవుతుంది కదా మీకు. టిప్ నెంబర్ 3, మనం రోజు ఉదయాన్నే టిఫిన్ చేసుకుంటాం కదా, దానికి రోజు వెతుక్కోలేకుండా దోశ పిండి కానీ ఇడ్లీ పిండి కానీ ఇలా రుబ్బుకొని పెట్టుకున్నామంటే ఒక 4-5 రోజులకి సరిపడా, ఒకరోజు ఇది, ఒకరోజు ఉప్మా, ఇంకొక రోజు ఇంకొకటి, అలా ఏదైనా చేసుకోవచ్చు. దోశ పిండికి 1 గ్లాసు మినపగుళ్ళు, అలాగే 3 గ్లాసులు బియ్యం వేసాను. ఈ బియ్యంలో కూడా 2 గ్లాసులు మామూలు బియ్యము, 1 గ్లాసు ఉప్పుడు బియ్యము, అలాగే 1 చెంచాడు మెంతులు, ఇవన్నీ అన్నీ కలిపి శుభ్రంగా కడిగి నానబెట్టాలి. ఒక 6-7 గంటల సేపు నానబెట్టి మెత్తగా రుబ్బుకోవాలి. మనం నానబెట్టుకున్న పప్పు బియ్యం ఇలా మెత్తగా రుబ్బుకొని స్టోర్ చేసుకోవచ్చు. టిప్ నెంబర్ 4, మనం వారానికి సరిపడా కూరగాయల్ని తరిగి ఎలా స్టోర్ చేసుకోవచ్చో చూద్దాము. మనకి బీన్స్, క్యారెట్, క్యాబేజీ ఇలాంటివి కొన్ని కూరలు తరగడానికి చాలా టైం పడుతుంది. ఇలాంటివన్నీ ఉదయాన్నే తరగాలి అంటే మనకి టైం సరిపోదు. అందుకని ఇవి ముందే తరిగేసి పెట్టుకుంటే మనకి చాలా టైం సేవ్ అవుతుంది, హడావుడి ఉండదు ఉదయాన్నే. మనం శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్న కూరగాయల్ని ఇలా జిప్ లాక్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 వీక్ వరకు ఉంటాయి. ఇంకా ఎక్కువ రోజులు ఉండాలి అంటే ఫ్రీజర్లో పెట్టుకుంటే చాలా రోజులు ఉంటాయి. ఇది బీన్స్, క్యారెటే కాదండి, క్యాబేజీ, దొండకాయలు అలాంటివన్నీ కూడా తరిగి పెట్టుకోవచ్చు. టిప్ నెంబర్ 5, గోధుమ పిండిని కలిపి ఎలా స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుందో చూద్దాం ఇప్పుడు. గోధుమ పిండి కలుపుకోవడానికి ముందుగా బేసిన్లో కొంచెం నీళ్లు పోసాను, మళ్ళీ చూపిస్తాను.
ముందు మామూలుగా అందరూ ఏం చేస్తారంటే పిండి వేసి పిండిలో నీళ్లు వేస్తారు. అలా కాకుండా ముందు బేసిన్లోనే కొంచెం నీళ్లు పోసి కొద్దిగా ఉప్పు వేసి సరిపడినంత కలపాలి. ఇది కరిగిన తర్వాత పిండి వేసి కలుపుకుంటే ఈజీగా అయిపోతుంది, బాగా వస్తుంది కూడాను. ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే బాగా కలిసి తొందరగా ముద్ద అవుతుంది. చూస్తున్నారు కదా, ఇలా ఉంటుంది. ఇప్పుడు కావాల్సిన నీళ్ళు మళ్ళీ పోసుకోవచ్చు. కొంచెం నీళ్ళు చల్లుకొని ముద్దలాగా కలుపుకుందాము. ఇలా కలుపుకుంటే బాగా వస్తుంది, చపాతీలు కూడా మెత్తగా వస్తాయి. గోధుమ పిండి ఇలా కలుపుకున్నాం కదా, చూడండి ఎంత బాగా వచ్చిందో. దీన్ని మనం స్టోర్ చేసుకోవాలి. నార్మల్గా మనం స్టీల్ డబ్బాల్లో కానీ ఇలా ప్లాస్టిక్ టప్పర్వేర్ డబ్బాల్లో కానీ ఇలా డైరెక్ట్గా పెట్టేసి మనం స్టోర్ చేసుకుంటూ ఉంటాం ఫ్రిడ్జ్లో. కానీ ఇలా పెట్టుకుంటే ఏమవుతుందంటే ఒక 2 రోజులు ఉండేసరికి పైన కొంచెము రంగు మారుతుంది, కొంచెం నల్ల రంగు వస్తుంది, ప్లస్ పైన లేయర్లాగా గట్టిగా అట్ట కట్టినట్టు అయిపోతుంది. లోపల మెత్తగా ఉన్న పైన అట్ట కట్టినట్టు అవుతుంది. అలా కాకుండా ఇంకొక టిప్ చెప్తాను. ఇందులో ఇలాంటి ఒక ప్లాస్టిక్ కవరు లేదంటే జిప్లాక్ కవరు ఇందులో ఇలా వేసేసి మీరు ఇలా ఫ్రిడ్జ్లో పెట్టారు అంటే డబ్బాలో పెట్టకపోయినా పర్వాలేదు, ఇలాగే ఉంటుంది. 3 రోజులైనా కూడా పిండి ఇలాగే ఫ్రెష్గా ఉంటుంది, నల్ల పడదు, గట్టి పడదు. దీన్ని డబ్బాలో కూడా పెట్టుకోవచ్చు, కావాలంటే ఇలా కూడా పెట్టుకోవచ్చు. ఇది ఇప్పుడు 4-5 రోజులైనా కూడా పిండి అలాగే ఫ్రెష్గా ఉంటుంది. మీకు ఈ టిప్ కూడా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. టిప్ నెంబర్ 6, మనం ఉదయాన్నే జనరల్గా ఇడ్లీ, దోశ లాంటివి బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటాము. అందులోకి పచ్చడి కావాలి కదా, రకరకాల పచ్చళ్ళు చేస్తాము. అందులో ఖచ్చితంగా ఏదో ఒకరోజు పల్లీలు కూడా ఉంటాయి. అందుకని వారానికి సరిపడా పల్లీలు కూడా ముందు మనం వేయించుకొని పెట్టుకుంటే హ్యాండీగా ఉంటుంది. వేయించుకొని దోరగా వేయించుకొని పెట్టేసుకుంటే అప్పటికప్పుడు వేయించుకునే హడావుడి ఉండదు. ఇలాగా పల్లీని మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న పల్లీని మనం ఒక డబ్బాలో పెట్టుకున్నామంటే పచ్చడి చేసుకోవాలనుకున్నప్పుడు తడుముకోకుండా తెచ్చేసేసుకోవచ్చు. టిప్ నెంబర్ 7, బంగాళదుంపలతోటి ఏం చేయొచ్చో చూద్దాము. మనకి ఉదయం టిఫిన్లో కానీ ఈవినింగ్ కానీ ఒక్కొక్కసారి ఆలు పరాటా అని, ఆలు టోస్ట్ అని ఏదైనా చేసుకుంటూ ఉంటాం కదా, దానికి ఉడికించిన బంగాళదుంపలు అవసరం ఉంటుంది. అది కూడా ఆరాలి, ఉడికిన తర్వాత ఆరిన దుంపలు అవసరం ఉంటుంది. అందుకోసం ఏం చేయాలంటే బంగాళదుంపలు ఉడికించుకొని తొక్క తీయకుండా ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 4-5 రోజులైనా పాడవకుండా ఉంటాయి. తొక్క తీస్తే పైన జిగురు వచ్చేస్తుంది. 2 రోజుల వరకు ఉంటే పర్వాలేదు, కానీ ఎక్కువ రోజులతో జిగురు వస్తుంది. అందుకని తొక్క తీయకుండా ఉంటే ఒక 4-5 డేస్ నిల్వ కూడా ఉంటాయి. ఇది కూడా చాలా హెల్ప్ అవుతుంది. టిప్ నెంబర్ 8, మన రోజువారీ వంటల్లో సాంబార్లు, పులుసులు ఇవన్నీ చేసుకుంటున్నప్పుడు చింతపండు అవసరం ఉంటుంది. పులిహోర చేసినా కూడాను వీటన్నిటికీ అప్పటికప్పుడు నానబెట్టుకొని గుజ్జు తీసుకోవడం అంటే కొంచెం టైం పడుతుంది, కష్టం అవుతుంది. అందుకని ఒకేసారి గుజ్జుని ఎలా చేసుకోవాలో, ఎలా స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందో ఇప్పుడు చూద్దాము. చింతపండులో గింజలు, ఈనెలు అన్నీ తీసేసి శుభ్రం చేసి కడిగి ఉడికించుకోవాలి. శుభ్రంగా కడిగిన చింతపండుని ఇలా నీళ్లు పోసి ఒక పొంగు వచ్చే వరకు ఉడికించుకోవాలి. చింతపండు ఒక పొంగు వచ్చింది. ఇప్పుడు స్టవ్ కట్టేసుకుని ఆరే వరకు ఉంచి గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా. ఉడికించే చింతపండుని మిక్సీ జార్లో ఇలా గ్రైండ్ చేసుకుని ఉప్పు, పసుపు, కొంచెం నూనె ఇవన్నీ వేసి ఇంకా దగ్గరికి ఉడికించుకుంటే ఒక 5-10 నిమిషాల సేపు ఇది నెల రోజులైనా పాడవకుండా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. ఇది కూడా చాలా హెల్ప్ అవుతుంది. చింతపండు పేస్ట్ దగ్గరికి ఉడికిపోయింది, చూసారు కదా, ఇగో. ఇప్పుడు దీన్ని మనం కట్టేసుకుందాము. ఆరిన తర్వాత ఒక డబ్బాలో పెట్టి స్టోర్ చేసుకుందాము. ఇది నెల రోజులైనా పాడవదు. మీకు ఈ టిప్ కూడా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. టిప్ నెంబర్ 9, అల్లం వెల్లుల్లి ముద్ద ఎలా చేసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది, అందులో ఏం వేస్తే కొంచెం ఎక్కువ టేస్ట్ వస్తుంది, ఇది ఎలా చేయాలో చూద్దాము. అల్లము, వెల్లుల్లి సమానంగా తీసుకొని వెల్లుల్లిపాయలు ఒలుచుకోవాలి. అల్లానికి పొట్టు తీసి చిన్న ముక్కల కింద తరుక్కోవాలి. దీన్ని ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకుందాము.
అల్లం వెల్లుల్లితో పాటు ఉప్పు పసుపు కూడా వేయాలి మిక్సీ జార్లో గ్రైండ్ చేసేటప్పుడు. అలాగే కొంచెం జీలకర్ర 4 మిరియం గింజలు వేస్తే మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఇది గ్రైండ్ చేసుకుందాము. దీనిలో నీళ్లు వేయకూడదు. అవసరమైతే కొంచెం ఒక స్పూన్ నూనె వేసి గ్రైండ్ చేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్ గ్రైండ్ చేయమైంది. దీన్ని ఇప్పుడు ఒక బాక్స్లోకి తీసి పెట్టుకుందాము. ఇలాగా ఒక బాక్స్లోకి తీసుకున్నాక పైనుంచి ఒక స్పూను నూనె వేద్దాము. నేను గ్రైండ్ చేసేటప్పుడు నూనె అయితే వేయలేదు, నలిగిపోయింది. ఇది కొంచెమే ఉంది కాబట్టి నూనె వేయకపోయినా పర్వాలేదు. కానీ ఎక్కువ క్వాంటిటీలో చేసుకున్నప్పుడు మాత్రం కొంచెం ఆయిల్ కూడా వేస్తే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది.